వాలంటీర్లని జిహాదీ టెర్రరిస్టుల కిందన పోల్చడం జరిగింది. అసలు ఏంటి వాలంటీర్ల పైన దాడి ఏంటి అని అడుగుతా ఉన్నా. పాపం అభం శుభం తెలియని వాలంటీర్లు పేదలకి మంచి చేయాలి, ఎవరైతే వాళ్ళ కుటుంబాల్లో, నేను దగ్గరగా చాలామంది వాలంటీర్లను గతంలో కలిసినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్పేవారు, మా తాతగారు మా నాయనమ్మ వాళ్ళందరూ కూడా గతంలో పెన్షన్లు తీసుకోవాలంటే తెల్లవారుజామున 5ంటికి బాక్సులు కట్టుకుని క్యూ లైన్లో నుంచునేవారు, మధ్యాహ్నం భోజనం టైంకి కూడా వచ్చేవారు కాదు, కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అవ్వాతాతకి ఇది జరగకూడదని మేము 5,800 ఆనరోరియం తక్కువైనప్పటికీ కూడా మేము చేస్తూ ఉన్నామనంటే జగనన్న పేద ప్రజలకి పెద్దపీట వేస్తూ ఉన్నారు, అందు గురించి మాకు మంచి జాబ్ దొరికేదాకా టెంపరీగా చేస్తున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాంటి అభం శుభం తెలియని వాలంటీర్ల పైన ఈ కత్తి కట్టడం ఏందా అని అడుగుతా ఉన్నా. జిహాదీ టెర్రరిస్టులు ఏంటండి? కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? వాళ్ళు డేటా చోరీ చేస్తూ ఉన్నారన్నారు. అసలు ఈ తెలుగుదేశం పార్టీయే పెద్ద చోరీ ముఠ, వీళ్ళే పెద్ద గజ దొంగలు, వీళ్ళే పెద్ద జిహాదీ టెర్రరిస్టులు లాంటి వాళ్ళు వీళ్ళు. పాపం పిల్లల్ని పట్టుకుని ఈ రకంగా చేస్తూ ఉన్నారు. రాజమండ్రిలో కూడా ఇంకా ప్రబుద్ధులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా వాలంటీర్ల మీద తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కత్తి కట్టే కార్యక్రమం చేశారు. ఒకళ్ళేమో తీసుకొచ్చి వాలంటీర్లని అంతు చూస్తానంటాడు, ఒకళ్ళేమో తీసుకొచ్చి వాలంటీర్లని పట్టుపట్టేస్తానంటాడు. అసలు ఏం మాట్లాడతాడు? ఇంకోడేమో పాపం నేను డోర్ టు డోర్ వెళ్ళే దాంట్లో వాలంటీర్లని జనరల్గా అందరు ఓటర్స్ని ఓట్లు అడిగిన టైంలో వీళ్ళని కూడా కలిస్తే దానిపైన ఏమో వాళ్ళని 22 మంది వాలంటీర్లని సస్పెండ్ చేసిన కార్యక్రమం ఎంత బాధాకరం. ఇవాళ పేద ప్రజలకు మంచి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో పాపం ఏదో సీతాదేవి అజ్ఞాతవాసంకి వెళ్ళినట్టు ఏ రకంగా అయితే ఉందో అగ్నిప్రవేశం చేసినట్టు ఆ రకంగా వాలంటీర్లు అగ్నిప్రవేశం చేయాలా అని అడుగుతా ఉన్నా. ఆ రకంగా చిత్రీకరిస్తున్నారు. వాళ్ళు ఏదో పాపం బయటికి వస్తే చాలు, బయటికి రాకూడదు, మీరు ఇంట్లోనే ఉండాలని. అసలు ఏం జరుగుతూ ఉందని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన అంశం ఏంటంటే, మొన్న ఏదో ఒక మీడియాలో మాట్లాడుతూ వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో బీజేపీతో పొత్తు తాత్కాలికం మాత్రమే అని చెప్తా ఉన్నాడు. అంటే తాత్కాలికం అంటే దానికి అర్థం ఏంటి అని అడుగుతా ఉన్నా. యూజ్ అండ్ త్రోవా? ఇదేమన్నా టిష్యూ పేపరా? మొత్తం అయిపోయి మూతి చెయ్య తుడిసేసుకోవడం, డస్ట్బిన్లో పడేయడమా? ఏంటి తాత్కాలికం అంటే దానికి అర్థం ఏంటి? నేను గతంలో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత హీనాతిహీనమైన మనస్తత్వమో ఒక్కసారి నేను ఒక వీడియో చూపిస్తాను. ఆయన నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడిన మాటలు, ఇప్పుడు మాట్లాడిన మాటలు. బీజేపీ ప్రభుత్వం వస్తేనంట ముస్లింలకి ఏం అన్యాయం జరుగుతుంది,